అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, యువతి యువకులు, రైతులు, ప్రజా సంఘాలు, మేధావులు ఇకనైనా మేలుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలు కాక తప్పదు. ఇప్పటికీ సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుల ఊబిలో కూరుకొని పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రతిరోజు అప్పు, ప్రతి మంగళవారం అప్పు 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 కోసం వెళ్తున్నారు. ఇప్పటికే 2,93,267 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. తిరిగి జనవరి 6వ తేదీ అప్పు కోసం 6,500 కోట్ల అప్పు కోసం ముందే ఖర్చు వేసేశారు. ఫిబ్రవరి 3వ తేదీ కోసం మళ్ళీ తిరిగి 5,500 కోట్ల రూపాయలకు అప్పు కోసం ఖర్చు వేసేశారు. తిరిగి మార్చి నెలలో 5,500 కోట్ల రూపాయలకు ముందుగానే ఖర్చు వేసేస్తారు. మనం ఏ విధంగా బస్సుకు ఎక్కేటప్పుడు సీటు దొరకదని ఖర్చు వేసేస్తామో, వీళ్ళు ముందుగానే ప్రతి నెల ఏ మంగళవారం ఏ రోజు వస్తుందో ఆ నెలలో ముందుగా వీళ్ళు అడ్వాన్స్ బుక్ చేసుకుని మాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు కావాలి, ఈ డబ్బుతో వీళ్ళు జలసాలు చేయాలి, ఈ డబ్బుతో ఇతర పార్టీలు బ్లాక్మెయిల్ చేయాలి, ఈ డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారిపై పగ సాధించుకోవాలి అనే ఒక దుష్ట యోజన తప్ప వీళ్ళ దగ్గర ఉండేది ప్రజల కోసం పని చేయాలని ఏ రోజు ఎక్కడా లేనే లేదు. కాకపోతే ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకుని వచ్చి కూడా చేసింది ఏమిటి? ఏమి చేశారు? అక్కడ అమరావతి నిర్మాణం పూర్తి కాలేదు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, గతంలో ఇస్తున్న ₹1,00,000 దుల్హన్ పథకం డబ్బులు ₹1 ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇవ్వలేదు, సరే గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వలేదు, అన్నీ ఇచ్చేసామంటున్నారు. ఇచ్చింది ఏమిటి? రైతులకు మీరు ఇంతవరకు ఇచ్చింది 10,000 రూపాయలే. ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామన్నారు. ఎక్కడికి పోయినా డబ్బు? ఈ 2 సంవత్సరాలు రైతులకు అందింది కేవలం 10,000 రూపాయలు మాత్రమే. గ్యాస్ డబ్బులు కూడా పూర్తిగా అందరికీ అందలేదు, కొంతమందికి అందే, కొంతమందికి ఇంతవరకు అందనే లేదు. మరి సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు 2,93,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఖర్చు చేశారు? ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తిని తెచ్చి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఏనాడు కూడా చరిత్ర చూసుకోండి, మీ మేధావులు ఉన్నారే, అడక్క తినే మేధావులు, దొంగ మేధావులు, దొంగ ఆర్థిక మేధావులు, వీళ్ళు కావాలని కపట నాటకాలు ఆడుతూ చంద్రబాబు వేసే కుక్క బిస్కెట్లు తిని ఆయనకు అనుకూలంగా మాట్లాడారు తప్ప చంద్రబాబు సమయంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు, ఎక్కడా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది. దాన్ని తీసుకొచ్చి నేనే చేసేసాను, నేనే కట్టేశాను, అంతా నేనే చేశాను అంటే నిన్నటి రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును నమ్మక ద్రోహంగా ఈరోజు దాన్ని ఆపేశారంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పబట్టి ఆపేయమంటే ఆపేశారు. ఇది రాయలసీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా? ఎందుకు ఆలోచించడం లేదు యువతి యువకులు? ఎందుకు ప్రశ్నించడం లేదు? కేవలం పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, అన్ని వ్యవస్థలు కంట్రోల్ చేసుకుని వాళ్ళ జీవితాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు డ్రామాలు ఆడుతున్నారు అనేది సత్యం. సోదరులారా, రేపు
మార్చి కల్లా మన యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పులు 3,10,676,000 కోట్ల రూపాయలు పెరుగుతాయి. చూడండి ఎంత పెద్ద అభివృద్ధో, ఎంత పెద్ద అభివృద్ధి చేశారో చూడండి. దీన్ని సంపద సృష్టించారంట. దీనినే సంపద సృష్టి. ఎందుకంటే ఈయన చేసే దుర్మార్గాలు బయటికి రాకుండా ఉదయం లేచినప్పటి నుంచి ఆ బ్రోకర్ మీడియా, ఎల్లో మీడియా ఉన్నాయి, ఏదైతే బ్రోకర్ మీడియా, ఎల్లో మీడియా వీళ్ళ చేత భజన చేపించుకుంటూ కూటమికి మద్దతుగా రాపించుకుంటూ కూటమి మద్దతుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో భజన చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన 10వ తరగతి దాకా చదువుకున్నాడు. ఆయన ఎకనామిక్స్ అంటే అతనికి తెలియదు. ఎకనామిక్స్ ఇంటర్లో వస్తుంది, అది కూడా ఇంటర్లో ఎక్కడా ఎంపీసీ వాళ్ళకు బైపీసీ వాళ్ళు రాదు. ఎవరైతే ఆర్ట్స్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే వస్తుంది ఎకనామిక్స్. ఆయన 10th వరకే చదువుకున్నాడు. ఆయన ఎకనామిక్స్ అంటే ఏందో తెలియదు, డిమాండ్ అంటే ఏదో తెలియదు, వ్యయం అంటే ఏందో తెలియదు, రాబడి అంటే ఏందో తెలియదు. ఉదయం లేస్తే మా జోలికి వస్తే తోలు తీస్తాం, కీళ్ళు ఇరగొడతాం. మీ జోలికి ఎవరు వచ్చారయ్యా? మీ మాట ఎవరు ఎత్తారు? మిమ్మల్ని ఎవరు తిట్టారు? మిమ్మల్ని తిట్టింది టీడీపీ వాళ్ళు, మీ కుటుంబాన్ని తిట్టింది టీడీపీ వాళ్ళు. మీరు వాళ్ళతో స్నేహితం చేస్తున్నారు. మరి తిట్టేది వైఎస్ఆర్సీపీ పార్టీని. ఆ రోజు మీరు చెప్పు చూపించిన రోజు జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉంటే మెడక పట్టి లోపలేసి కీళ్ళు తీసేవారు. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. మీరు చూపించాడు కాముగురు ఉన్నారు, మీరు తిట్టినా కాముగున్నారు. ఎందుకు తెలుసు అనామకుడు, ఏమీ తెలియదు, ఏమీ తెలియని మూర్ఖుడు పవన్ కళ్యాణ్ అని గమ్మకి సైలెంట్గా ఉన్నారు. సార్ మీరు ఏదో పెద్ద నాయకుడు అనుకుంటున్నారు. మీరు యాక్టర్ కావచ్చు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీరు తినండి, హాయిగా ఉండండి. అది ప్రజల డబ్బుతో జల్సాలు చేస్తూ ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ హెలికాప్టర్లో హైదరాబాదు, విజయవాడ, గన్నవరం టు హైదరాబాదు ఈ విధంగా తిరుక్కుంటా ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తే విదేశాలకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి కడుపులు మంట పుట్టింది. తమ్ముళ్ళు 40 కోట్లు ఖర్చు అయిపోయినాయి, విదేశాలు లండన్ వెళ్ళాడని. సార్ ఇప్పుడు మీరు స్పెషల్ ఫ్లైట్లో పోయారు అంటే మీరు నడుచుకుంటూ పోయారా? దాంట్లో ఖర్చు కాలేదా? ఆ డబ్బులు ఎవరు ఖర్చు చేశారు? ప్రజలకు చెప్పండి సార్, ప్రజలకు చెప్పండి. ఇండో సోల్కి జగన్మోహన్ రెడ్డి గారు రాయితీలు ఇస్తే దోపిడీ, అదే ఇండో సోల్కి 950 కోట్ల రూపాయల రాయితీలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, అంటే రాయితీలు జగన్మోహన్ గారు ఇస్తే దోపిడీ, చంద్రబాబు నాయుడు ఇస్తే రాయితీలు. ఏంది సార్ ఈ మాటలు? ఈ బ్రోకర్ మీడియా, ఎల్లో మీడియా చేసిన దుర్మార్గాలకు ఈ రాష్ట్రం బలి అయిపోతున్నది. విద్యార్థులు ఆలోచించమని, యువకులు ఆలోచించాలని, రైతులు ఆలోచించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.